హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాసిని కిచెన్. ఈరోజు మనం మన అమ్మమ్మ నానమ్మలు పల్లెటూరు స్టైల్లో తయారు చేసే చేపల కబాబ్ను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా చేపలను నేను చూపిస్తున్న విధముగా పైన పొలుసులు పోయే విధంగా బాగా ఇలా రఫ్ చేసుకోవాలి. చేపలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రాళ్ళుప్పు వేసుకొని శుభ్రంగా తోమి నీళ్ళతో కడుక్కోవాలి. ఇలా కొన్ని నీళ్లు పోసుకుంటూ శుభ్రంగా నీసు వాసన ఎంత వెళ్ళిపోయే విధంగా చేపలను శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్న చేప ముక్కలను తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా సాల్ట్ తీసుకొని ఈ విధంగా మెత్తగా దంచుకోవాలి. మనం దంచి పెట్టుకున్న తెల్లగడ్డ పచ్చిమిరపకాయ పేస్టును ఇలా చేప ముక్కలకి బాగా పెట్టే విధంగా మధ్య మధ్యలో బాగా కలుపుకుంటూ ఇలా బాగా చేప ముక్కలకు ఘాట్లు ఉంటే పెట్టుకున్నాం కదా మనము, దాంట్లో కలిసే విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం కలిపి పెట్టుకున్న మిశ్రమంలోకి కొద్దిగా గరం మసాలా, నిమ్మకాయని యాడ్ చేసుకొని ముక్కలన్నిటికి బాగా పట్టే విధంగా అప్లై చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ముక్కలన్నిటికీ బాగా పట్టే విధంగా అప్లై బాగా కలుపుకుంటూ అన్నిటికీ పట్టే విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. Thanks for watching. Please like, share, subscribe and comment my YouTube channel Hasini Kitchen.